ఇంకా తీసుకోపోనా ఎవరు 4G తీసుకోపోయి రమ్మన్నా ఛార్జింగ్ వస్తు అని చెప్పాను పొద్దున్నే అది అవుతుందిలే ఇంకా ఎన్ని గంటలకు అది 9:30కేనా అంటే ఇంకా ఎడవెక్కినా చాలు చాలు నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు, రైతులకి ₹50కే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరూ కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు. ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి. ఆ మహనీయుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పటికీ కూడా వారి ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.
సంవత్సరాలు నిండిపోయి 31వ సంవత్సరంలో వర్ధంతి అడుగు పెడుతున్నటువంటి రోజు ఈ రోజు. అయినా ఇప్పటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులం అని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మను నేను వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ ఓ మనిషి సామాన్యుడు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతాడో, ఎక్కడ శాంతి సందేశం అందుతుందో, ఎక్కడ హింసా రాజకీయాలు లేకుండా ఒక ప్రశాంతత వస్తుందో, అటువంటి ఆ స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించు తండ్రి అని చెప్పి నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాక్యాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని, అక్కడ అమరావతి రైతులకు మేలు జరగాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.